హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చింది. స్టైల్ ఈజ్ ట్రెండ్. ఈ వ్లాగ్ ఏంటంటే ట్రావెల్ వ్లాగ్ అండి. ఇది లాంగ్ ట్రిప్ వెళ్ళాము మేము. బెంగళూరు, మైసూర్, ఊటీ, కూర్గ్ వెళ్ళాము. సో ఆ వ్లాగ్ని ఇప్పుడు మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మేము ఇంటి నుంచి బెంగళూరు వరకు తీసిన వీడియోని ఫస్ట్ పార్ట్గా మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో మేము 3 ఫ్యామిలీస్ వెళ్తున్నామండి. మాతో పాటు మా 2 ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు కూడా వెళ్తున్నాము. మేము మా సొంత వెహికల్స్లో వెళ్తున్నాము. 2 కార్స్ ఉన్నాయి. సో దాంట్లోనే 14 మెంబర్స్ వెళ్తున్నాము. సో పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అన్ని స్నాక్స్ కూడా అన్ని ప్రిపేర్ చేసుకొని ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తున్నాము. మధ్యలో ట్రిప్లో ఆగి అలా తీసుకోవడానికి. సో మన ఓన్ వెహికల్ అయితేనే మనం ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి ఓన్ వెహికల్స్లోనే వెళ్తున్నాము. Oh, hi, I'm from America. My name is Bubbly. I came for visiting. Today we're going to go on a trip to Bangalore, Karnataka. And I am Shaila's niece. తిను వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ పెద్ద పాప. వాళ్ళు యూఎస్లో ఉంటారు. రీసెంట్గా వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. సో వాళ్ళే ప్లాన్ వేశారు లాంగ్ ట్రిప్ వెళ్దామని. చాలా రోజులైంది కదా, కరోనా అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదని చెప్పి ఇలా మేము ట్రిప్ వేసుకున్నాము. సో అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి, ఇంకా మా ఓన్ వెహికల్స్లో కాబట్టి ఎంజాయ్గా ఉంటుందని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. సో ముందు వెళ్ళేది మా వదిన వాళ్ళ కారు. ఇది మేము ప్రెజెంట్ ఉన్న కారు. హైవే మీదుగా బయలుదేరాము. ఇంట్లో నుంచే టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాము. మార్నింగ్ 9:30కి అరౌండ్ అలా బయలుదేరాము మేము. బెంగళూరుకి వెళ్ళడానికి 12 అవర్స్ కాబట్టి నైట్ అవుతుంది మేము రీచ్ అయ్యేసరికి. సో మధ్యలోనే లంచ్, అలాగే టీ బ్రేక్ మధ్యలోనే చేసాము. 2 అవర్స్ తర్వాత ఇట్లా ఫుడ్ పిరమిడ్, బెంగళూరు హైవే మీద ఉంటుంది ఇది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది. ఫుడ్ పిరమిడ్కి టీ బ్రేక్ కోసం అని దిగాము. ఇది టీఎస్ గవర్నమెంట్ ఈ ఫుడ్ పిరమిడ్కి బెస్ట్ హైవే రెస్టారెంట్గా బిరుదునిచ్చారు. ఇది దీంట్లో టీ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ కూడా వచ్చేసి నీట్గా హైజీనిక్గా ఉంటుంది. ఇది మేమేమో టీ, కాఫీలు ఆర్డర్ చేసుకున్నాము. పిల్లలు వచ్చేసి స్నాక్స్ ఇంకా థిక్ షేక్స్ తీసుకున్నారు. ఇలా మనము మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వెళ్తే కంఫర్టబుల్గా ఉంటుంది, అలసిపోయినట్టు కూడా ఉండదు. కాబట్టి ఇలా మేము ఎవ్రీ 2 అవర్స్కో 3 అవర్స్కో ఇలా మధ్యలో దిగుతూ వచ్చాము. చూడండి, మా పిల్లలు కజిన్స్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు టూర్ని కూడా. సో అక్కడే ఆ ఫుడ్ పిరమిడ్లోనే ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి షాపింగ్ కోసము. చాలా బాగున్నాయి అవి కూడా. సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ బయలుదేరాము. ఇంకా అక్కడ నుంచి ఫుడ్ పిరమిడ్ నుంచి బయలుదేరాము. ఇంట్లోనే మేము బ్రేక్ఫాస్ట్ చేసాం కాబట్టి ఇక్కడ టీకి తీసుకున్న తర్వాత లంచ్ వచ్చేసి మేము ఏపీలో తీసుకున్నాము. ఏపీ కర్నూలులో దిగాము లంచ్కి. అక్కడికి వెళ్ళేసరికి 3 అవ్వింది. కర్నూలుకి వెళ్ళేసరికి 3 అవ్వింది. అంటే ఇంట్లో నుంచి మార్నింగ్ 9 o'clock బయలుదేరితే ఈ ఫుడ్ పిరమిడ్కి వచ్చేసరికి 11:30, 11 అలా అవ్వింది. ఆ తర్వాత అది లంచ్ తినే టైం కాదు కాబట్టి జస్ట్ అక్కడ టీ తాగాము. ఆ తర్వాత బయలుదేరి కర్నూలుకి వచ్చేసరికి 3 అవ్వింది. సో అక్కడ మేము లంచ్ చేసాము. చూడండి, ఇది కర్నూలులో హ్యాంగ్ అవుట్ రెస్టారెంట్. సో దాంట్లో మేము లంచ్ చేసాము. అది కూడా నీట్గా ఉంది. చూడండి, బిర్యానీ ఆర్డర్ చేశారు. చికెన్ బిర్యానీ చూడ్డానికి బాగుంది కదా. ఇది మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ. యూఎస్లో ఉంటారన్నాను కదా, వాళ్ళ ఫ్యామిలీది. వాళ్ళ ఆడపడుచు ఇంకా వాళ్ళ మామయ్య.
నేను ఇలా ట్రిప్ వ్లాగ్ చేయడం ఫస్ట్ టైం అండి. సో నాకు వచ్చినట్టు తీశాను. ఇప్పటి వరకు ఎక్కువ మటుకు అయితే కుకింగ్ వీడియోసే చేశాను కదా. ఈ ట్రావెల్ ట్రిప్ మటుకు ఫస్ట్ టైం తీస్తున్నాను. తర్వాత లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాము. ఈసారి ఇంకా మధ్యలో ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ ఇంకా బెంగళూరుకే బయలుదేరాము. ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. మధ్యలో మటుకు కొంచెం రిలాక్సేషన్ కోసం దిగాము అంతే, కానీ ఎక్కడ కూడా మళ్ళీ టీ గ్రాని ఎక్కడ ఆపలేదు. చూడండి, ఇప్పుడు బెంగళూరుకి వచ్చేసాము. బెంగళూరుకి వచ్చేసరికి టైము 10 అవ్వింది. ఇది మేము బెంగళూరులో ఒక అపార్ట్మెంట్లో దిగాము. ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి హోటల్స్ దొరకడం చాలా కష్టం అయింది. బెంగళూరులో కానీ మైసూర్లో కానీ వీకెండ్స్లో హోటల్స్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుందంట, ఫుల్గా ఉంటాయి. అందులో మేము నైట్ 10 అవ్వింది కాబట్టి వచ్చేసరికి మాకు కష్టం అయింది. ఎట్ లాస్ట్ మాకు ఈ అపార్ట్మెంట్ ప్రైమ్ సూట్స్ అపార్ట్మెంట్ దొరికింది ఇది మాకు. సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి అపార్ట్మెంట్లోనే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. నీట్గా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా. దానికి ఒక కిచెన్ కూడా ఇచ్చారు, బాగుంది. దీని రెంట్ వచ్చేసి 8,500 అనుకుంటా. ఏ టైంలో తీసుకున్నా మళ్ళీ మధ్యాహ్నం 12 వరకు వేకేట్ చేసేసేయాలి. సో మేము మా మెయిన్ మోటో వచ్చేసి ఊటీ ఇంకా కూర్గు చూడాలని. సో బెంగళూరు మీదుగా వెళ్తున్నాం కాబట్టి బెంగళూరులో లేట్ అయింది కాబట్టి బెంగళూరులో స్టే చేసాము. ఫస్ట్ 1 నైట్కి బెంగళూరులో స్టే చేసి నెక్స్ట్ డే ఇంకా బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా చూడండి, ఇది కిచెన్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ నైట్ ఇంకా అక్కడ వెళ్ళగానే మామూలు లైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్యాగ్స్ అన్నీ ప్యాకింగ్ చేసుకున్నాము అపార్ట్మెంట్ వేకెంట్ చేయడానికి. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాము. అరౌండ్ 10 o'clock ఆ టైంలో స్టార్ట్ అయ్యామండి ఇస్కాన్ టెంపుల్కి. ఇది బెంగళూరులోని మొత్తం సైట్ సీయింగ్ కార్లో నుంచి కొద్దిగా తీశాను. చూడండి, ఇది విధాన్ సౌదా. బాగుంది కదా చూడ్డానికి వ్యూ. ఇది విధాన్ సౌదా. మేమున్న అపార్ట్మెంట్ నుంచి ఇస్కాన్ టెంపుల్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ చేరుకున్నాము ఇంకా మేము ఇస్కాన్ టెంపుల్కి. అంత రష్గా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇప్పుడు మొత్తం ఇస్కాన్ టెంపుల్ది లోపటి వ్యూ, అలాగే దేవుడిది దర్శించుకుందని చూపిస్తాను. చూడండి, చాలా పెద్దగా ఉంది టెంపుల్, చాలా బాగుంది కూడా.
దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చాము. ఇక్కడ ప్రసాదాల సెక్షను. ఎక్కడైనా ప్రసాదాలు కొనుక్కోవాలంటే ఇక్కడ కిందికి దిగాలి. అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, డబ్బాలో ఇలా ప్యాకింగ్ చేసి ఉంటాయి. అలాగే కింద చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. దేవుడికి సంబంధించిన బుక్స్, జపమాలలు, ఇంకా విగ్రహాలు చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. సో మేము ఇక్కడ ఒక జపమాల తీసుకున్నాము. మా వదిన వాళ్ళు మేము జపమాలలు తీసుకున్నాము. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో బయట ప్రసాదం పెట్టారు, వేడి వేడిగా ఉంది. సగ్గుబియ్యంతో బెల్లం పాయసం చేశారు, చాలా టేస్టీగా ఉంది. సో అది తిని కొద్దిసేపు కూర్చొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము దర్శనం అయ్యేసరికి 2 o'clock అవ్వింది. సో 2 o'clock డైరెక్ట్ ఇంకా లంచ్ చేద్దామని చెప్పి కొంచెం దారిలో వెళ్ళాక హోటల్ ద్వారకాలో ఆగాము. ఇది వచ్చేసి వెజ్. ఇక్కడ చిన్న పార్క్ లాగా పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది, బాగుంది. సో ఇక్కడ లంచ్ చేసేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మేము ఇంకా మళ్ళీ మైసూర్కి బయలుదేరాము. తిన్నాక కొద్దిసేపు పిల్లలు కూడా ఆడుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉండి తర్వాత ఇంకా మేము బయలుదేరాము. సో ఈ వీడియో వచ్చేసి ఓన్లీ బెంగళూరు వరకు మేము ఏం చేసానది చూపించాను. నెక్స్ట్ వీడియోలో మైసూర్లో దిగి మేము ఎక్కడ వెళ్ళామో, తర్వాత ఏం షాపింగ్ చేసామనేది మైసూర్ వీడియోది చూపిస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. మాకు మైసూర్కి వెళ్ళేసరికి కూడా నైట్ అవ్వింది. అది కూడా 10:30 అలా అవ్వింది టైం మైసూర్కి వెళ్ళడానికి. ఇక్కడ మేము లంచ్ చేసి బయలుదేరినప్పటికీ టైము 4:30 అవ్వింది. 4:30 అంటే 5:30 వరకు ఉండి 5:30కి బయలుదేరాము మేము మైసూర్కి. సో అక్కడికి వెళ్ళే వారికి 10:30 అవ్వింది, చీకటి అవ్వింది. ఇప్పుడు మైసూర్ చేరుకున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి మైసూర్లో మేము ఏం చేసానది చూపిస్తాను. సో తప్పకుండా ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. సో మీకు ఇప్పటివరకు చూపించిన ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.